హాయ్ ఫ్రెండ్స్, జయసుమేద కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను ఓవెన్ లేకుండా చాక్లెట్ కేక్ని స్పాంజీ లాగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు మైదాను జల్లించుకోవాలి. మీరు ఏ కప్పుతో మెజర్ చేసుకుంటారో అన్నీ అదే కప్పుతో తీసుకోండి. ఇలా ఈ విధంగా మైదానంతా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఎయిర్ ఫామ్ అయ్యి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కోకా పౌడర్ని యాడ్ చేసుకొని ఈ కోకా పౌడర్ని కూడా జల్లించుకోవాలి. ఇందులోనే షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని జల్లించుకోవాలి. 1 కప్పు మైదాకి 1.5 కప్పు షుగర్ పౌడర్ని తీసుకోవాలి. మీ దగ్గర పెద్ద జల్లెడ ఉంటే అన్నీ ఒకేసారి వేసుకొని జల్లించుకోవచ్చు. ఈ విధంగా అన్నీ జల్లించుకున్న తర్వాత మనం జల్లించినవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే చిటికెడు బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 2 ఎగ్స్ని పగలగొట్టి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ పౌడర్ని ఒకసారి మళ్ళీ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ కాస్త గట్టిగా అనిపిస్తే ఇందులో 2 టేబుల్ స్పూన్ల పాలని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కేక్ ప్రిపేర్ చేసుకునే ప్యాన్ తీసుకొని ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన పొడి మైదా పిండిని ఈ విధంగా డస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా డస్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఈ విధంగా ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా సైడ్స్ కున్నదంతా కూడా యాడ్ చేసుకోవాలి. బ్యాటర్ని యాడ్ చేసి 2 or 3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ ఎక్కడైనా ఉంటే పోతాయి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక ఐరన్ స్టాండ్ లేదా స్టీల్ స్టాండ్ ఉంచుకొని దానిపైన లిడ్ పెట్టేసి ఒక 5 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. ప్యాన్ అనేది ప్రీహీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ బౌల్ని ఈ ప్యాన్లో ఉంచేసుకొని లిడ్ అనేది క్లోజ్ చేయాలి. మీడియం ఫ్లేమ్లో 30 నుంచి 40 నిమిషాల వరకు ఈ కేక్ని మనం బేక్ చేసుకోవాలి. 35 మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకుందాము. ఇలా చాక్ పెట్టి చెక్ చేయండి. చూడండి, ఇలా ఏమీ అంటుకోకుండా వస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్లే. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కేక్ బౌల్ని తీసుకొని పక్కన పెట్టేసుకొని కాస్త కూల్ డౌన్ చేసుకోవాలి. బాగా కూల్ అయిన తర్వాత ఈ విధంగా సైడ్స్కి స్క్రాప్ చేసుకోవాలి. అలా స్క్రాప్ చేసుకున్న తర్వాత దానిపైన ఒక ప్లేట్ని ఉంచేసి కేక్ అనేది రివర్స్ చేసుకోవాలి. ప్లేట్ రివర్స్ పెట్టి తీయడం వల్ల కేక్ అనేది విరిగిపోకుండా పర్ఫెక్ట్గా ప్లేట్లోకి వస్తుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో సాఫ్ట్గా ఉండే స్పాంజీ కేక్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా, మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.